నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం జ్ఞానామృత భాండం. మనకు అందించిన వారు ఎంసి శివశంకర శాస్త్రి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శ్రీమద్భగవద్గీత పరమ పవిత్ర గ్రంథం. అదో విశిష్ట వేదాంత బోధగా వినుతికెక్కింది. అసంఖ్యాక భాష్యాలకు నిలయమై నిలిచింది. భగవద్గీతను భక్తి శ్రద్ధలతో చదివినవారు, విన్నవారు తమ కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. పరోపకార భావంతో ముందుకెళ్తారు. ప్రతి ఒక్కరూ యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చెబుతుంది గీత. ఇది మానవుణ్ణి మాధవుడి స్థాయికి చేర్చి ముక్తిని ప్రసాదిస్తుంది. భవబంధాలను తొలగించి ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించి శాంతిని చేకూరుస్తుంది. సృష్టిలోని నిగూఢ రహస్యాలను కనుగొనడం మానవుడికి సాధ్యం కాదు. అందుకు ఈ లోకంలో ఆ పరమాత్ముడే శ్రీకృష్ణుడిగా అవతరించాల్సి వచ్చింది. ఆయన బోధనలే భగవద్గీత రూపంలో మనకు లభించాయి. మానవుడి మనసుకు అందని ఈశ్వరుణ్ణి భగవద్గీతలో నిర్వచించిన విధంగా మరి ఏ ఇతర పవిత్ర గ్రంథాల్లోనూ వివరించడం కనపడదు. అర్జునుడు శ్రీకృష్ణుడి ఇష్టసఖుడు. ఏ కర్మ కారణంగానో అతడు ఈ మృత్యు ప్రపంచంలోకి వచ్చి పడ్డాడు. మోహితమైన ఈ లోకంలో చిక్కుకుపోయిన తన సఖుణ్ణి ఈశ్వరోన్ముఖుడిగా చేసి తరింపచేయాలన్న తపనతో అనేక కోణాల్లో వేదాంత బోధ చేశాడు ఆ పరమాత్మ. కృష్ణ భగవానుడు కేవలం అర్జునుడికి బోధించినదే అయినా సమస్త లోకానికి జ్ఞానబోధగా బాసిల్లింది గీత. ధర్మ రక్షణ కోసం భగవంతుడు ప్రతి యుగంలో అవతరించి మంచిని బోధించి చెడును తుడిచిపెట్టమని చెప్పి వెళ్తూ ఉంటాడు. ప్రపంచమంతా ఆ పరమాత్ముడి మాయామయమే. సత్వగుణ సంపన్నులైన వారు జ్ఞానమార్గం బుద్ధి యోగముతో విశేష సాధన చేసి మోక్షాన్ని పొందుతున్నారు. రజో తమో గుణ సంజాతులకు జ్ఞానోదయం కావాలంటే వారు ఆధ్యాత్మిక సాధన వైపు ఆకర్షితులు కావాలి. వారి స్థాయిని బట్టి ఉద్ధరించాలనే సంకల్పంతో భగవానుడు వారికి తగిన విధంగానే వేదాంతాన్ని బోధిస్తాడు. సాధన చేసి తరించమని ప్రబోధిస్తాడు. మనిషి అస్థిర విషయాల వలలో చిక్కుకుని శాశ్వత సుఖానికి దూరమవుతున్నాడు. అఖిల సృష్టిని ఆవరించి అఖండ జ్యోతిగా వెలుగుతున్న ఈశ్వరుడు మరెక్కడో లేడు, మనిషి దేహంలోనే ఉన్నాడు. అది తెలుసుకోలేక మానవుడు పరమాత్ముడికి దూరమైపోతున్నాడు. అందుకే భక్తుడివై నా మీద మనసు నిలిపి పూజ చేయి, నమస్కరించుకో, అప్పుడు ఇక తప్పక నన్నే పొందుతావంటూ అభయమిస్తున్నాడు పరమాత్ముడు. ఆధ్యాత్మిక పరిపూర్ణ సాధనకు భగవద్గీతను మించినది లేదు. అందులోని ఏ ఒక్క శ్లోకాన్నైనా తీసుకుని సగము చదివినా విన్నా మనిషికి సద్గతులు కలుగుతాయన్న వరాహ పురాణం చెబుతోంది. స్వామి వివేకానంద సైతం భగవద్గీత పారాయణకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. నిజానికి ఈశ్వరుడికి వారు వీరు అనే భేదం ఉండదు. ప్రతి హృదయంలో కొలువై ఉంటాడు. ఆయన మనసాతీతుడు, రూపరహితుడు. ఆయన ఉనికిని నిర్ధారించలేం. ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను దర్శించాలంటే మనసు తెరను తొలగించి తీరాలి అని విడమరిచి చెబుతుంది భగవద్గీత. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాము.